ఓం శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తుల్జాపురే వినోద్, ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ని. అదేవిధంగా ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఫౌండర్ని. మనది ఆదియోగి పరమేశ్వర అకాడమీ మన కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ సుబ్బయ్య గారి హోటల్ ఆపోజిట్ ఉంది. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మనకు దండులు అనేటువంటి చక్రదండు కానీ మనకు పల్లర్దండు కానీ ఏ విధంగా అభ్యాసం చేయాలి, సో ఈ చేయడం ద్వారా ఎంత లాభం వస్తుందో మీరు చూడండి. ఫస్ట్ మన కండరాలు బలంగా తయారవుతాయి, దృఢంగా తయారవుతాయి. మన శరీరం బాగా దృఢంగా తయారవడానికి ఈ మనకు దండులు బాగా యూజ్ అవుతాయి. అదేవిధంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు చాలా త్వరగా తగ్గించుకునేటువంటి అవకాశం దీని ద్వారా మనకు కలుగుతుంది. మీరు జిమ్కి వెళ్ళినటువంటి కండరాలు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా కండరాలు అద్భుతంగా కండరాలు రావడానికి కూడా ఈ పల్లర్దండు కానీ నేను చెప్పినటువంటి చక్రదండ అభ్యాసం చేస్తే తప్పకుండా వస్తాయి. రెండు చేతులు దృఢంగా తయారవుతాయి, బాగా స్ట్రెంత్ వస్తుంది మన చేతుల్లో. వెన్నుపూసలో స్ట్రెంత్ వస్తుంది, మనలో ఉన్న టైస్లో బాగా అధికమైనటువంటి స్ట్రెంత్ వచ్చేటువంటి బలం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ స్టెబిలిటీ అండ్ బ్యాలెన్సింగ్ చేయడానికి బాగా యూజ్ అయ్యేటువంటి ఈ రెండు మన దండులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనం అభ్యాసం చేస్తాం. ఏ విధంగా చేయాలో మీరు చూసి నేర్చుకోండి. ఫస్ట్గా మనం కూర్చున్నటువంటి విధానం ఈ విధంగా కూర్చోవాలి. ఫస్ట్ సింపుల్గా స్లోగా చేసి చూపిస్తాను, మీరు ఆ విధంగా అభ్యాసం చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ విధంగా చేయాలి. ఫస్ట్ ఈ లెగ్ని ఈ విధంగా తీసుకొచ్చి ఇగో ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా అభ్యాసం చేయొచ్చు. ఫస్ట్ చూడండి, ఇగో ఈ విధంగా ఫస్ట్ ఇలా పెట్టేసి ఈ విధంగా చేసేసి ఈ కాల్ని ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత వెడమది కూడా సేమ్ అదే విధంగా ఫస్ట్ వెడమది సేమ్ ఇలా వచ్చినప్పుడు ఈ విధంగా తీసుకురావాలి. ఈ విధంగా తీసుకొచ్చేసి సింపుల్గా ఫస్ట్ ఈ విధంగా తీసుకురావాలి. ఈ విధంగా తీసుకొచ్చేసి ఈ విధంగా తీసుకురావాలి. ఈ విధంగా తీసుకొచ్చి ఇది ముందు రెండు చేతులు ఇలా పెట్టేసి కిందికి సింపుల్గా ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టేసేయాలి. ఈ విధంగా అప్పుడు చూడండి ఈ విధంగా చేయాలి, నేను చూపిస్తాను. ఒకసారి అభ్యాసం చేయండి, ఏ విధంగా చేయాలో ఒకసారి చూడండి. ఈ విధంగా ఫస్ట్ సెకండ్ ఈ విధంగా అభ్యాసం చేయాలి. మెడలు ఈ విధంగా అభ్యాసం చేయవచ్చు. మీరు అక్కడక్కడ మ్యారేజ్లలో అక్కడిక్కడ చూస్తుంటారు. అంటే చేతుల్లో దృఢత్వం రాని స్ట్రెంత్తో బాగా మనకు బలం చేకూర్చడానికి ఇది వస్తుంది. ఒక చేతిని కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు జిమ్ సెంటర్కి వెళ్ళినా తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళినట్లయితే దానికంటే ఎక్కువ మనకు బలాన్ని చేకూర్చడానికి జిమ్ ఎక్సర్సైజ్ కంటే ఎక్కువ లాభం చేకూరుస్తుంది. చూడండి. తర్వాత ఇప్పుడు మనం చక్రదాన్ని చూసాం కదా, ఏ విధంగా చక్రం ఏ విధంగా తిరుగుతుందో కట్టెలు పెట్టి ఇలా చేస్తూ ఉంటారు. సో ప్రాచీనమైనటువంటి విధానే కానీ చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది, మీరు సాధన చేయొచ్చు. తర్వాత పల్లర్దండ్, మీరు రెండు చేతులు ఇలా పెట్టేసి కానీ గట్టిగా ఇలా పెట్టుకొని అభ్యాసం చేయాలి. ఇలా ఈ విధంగా పెట్టేస్తే ఈ విధంగా ఈ విధంగా చేయాలి. చూసారు కదా, అంటే రెండు చేతులు గట్టిగా పెట్టి రెండు కాళ్ళు ముందుకి వెనక్కి ఈ విధంగా అభ్యాసం చేయాలి. ఇక చూసారు కదా, రెండు మనకు ఈ బైటక్స్ అనేటువంటి ఈ దండులు అనేటువంటి ఏ విధంగా ఉపయోగపడుతుంటే చేతుల్లో కాలులో దృఢత్వానికి బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం అభ్యాసం చేసినటువంటి ఏదేది ఉపయోగాలు కలుగుతాయి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ రెండు చేతులు దృఢంగా తయారవుతాయి. సో ఆర్థరైటిస్ సమస్య కానీ, జాయింట్ పెయిన్ల సమస్య కానీ, ఇలాంటి బోన్ సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతాయి. అదేవిధంగా కలుషితమైనటువంటి వాతావరణంలో కలుషితమైనటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి కనీసం ఈ శరీరాన్ని దేహ శుద్ధి చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. మనం ఒకవేళ అభ్యాసం చేసినట్లయితే ఒక 45 డేస్ ఒకవేళ మనం అభ్యాసం చేసినట్లయితే అత్యధికంగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో మీరు ఎంతో ఖర్చులు పెడతారు, ఆ పౌడర్లు ఈ పౌడర్లు అవి ఇవి జిమ్లని, తర్వాత వాకింగ్ అని 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు తిరుగుతుంటారు. మొఖాలు చిప్పలు కరిగిపోయేంత వరకు తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఇంట్లో కూర్చొనే దండులు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చును. సూర్య నమస్కారాలు అభ్యాసం చేయవచ్చును, యోగా అభ్యాసం చేసుకోవచ్చును, ప్రాణాయామ్స్ అభ్యాసం చేయాలి, క్రియాలున్నాయి, బంధాలున్నాయి, ముద్రాస్ ఉన్నాయి. ఇలా మన
భారతీయ విద్య అయినటువంటి ఈ యోగాని కాపాడుకుంటూ మనల్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు సాధన చేస్తున్నారు. తెలంగాణ లాంటి వాళ్ళు చాలామంది బయట తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళు అభ్యాసం చేసినట్టయితే ఇంట్లోనే కూర్చొని మనం అభ్యాసం చేసుకొని ఆన్లైన్లో కూడా యోగా క్లాసెస్ మనకు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు ఒకరు అందుబాటులో తక్కువ ఖర్చులో ఎక్కువ లాభం చేకూర్చేటువంటి ఏదైనా ఉందంటే అది యోగా ఒకటి మాత్రమే. ఉచితంగా లభించేటువంటిది కూడా యోగానే. ఎందుకంటే ఒకసారి నేర్చుకున్న తర్వాత లైఫ్ లాంగ్ ఉచితంగా మనం సాధన చేయవచ్చు. ఓకేనా? తర్వాత మనం ఈ అభ్యాసం చేసిన వెంటనే మనం ఈ దండ్లు చేసిన వెంటనే చేయాల్సినటువంటిది ప్రాణాయామం. ఓకేనా? ఒకవేళ బాడీ బాగా హీట్ అయిపోయింది అనుకోండి, వేడి అయిపోయింది అనుకో, చల్లపరచాలి. ఒకవేళ చల్లగా ఉందనుకోండి ఇంకా వేడిపరచాలి. ఇవి ఫస్ట్ సూర్యభేదన, ఉజ్జయిని, శీతకారి శీతలితద, భస్త్రికా భ్రామరి, మూర్ఛ ప్లవని, అష్టకుంభక ప్రాణాంశలు. అయితే మనం ఈరోజు ఫస్ట్ సూర్యభేదన చేద్దాం, చంద్రభేదన చేద్దాం, తర్వాత అనులోమం చేద్దాం. ఫస్ట్ సూర్యభేదన. రింగ్ ఫింగర్ అంటే ఉంగరపు వేలిని యూజ్ చేయాలి. నసగ్ర ముద్ర చేయొచ్చు, మనకు విష్ణు ముద్ర యూజ్ చేయొచ్చు, ఏదో ఒక మన వాయుముద్ర కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నాసిక ముద్రని అంటే ఉంగరపు వేలుతోనే వెడమ నాసికను మూసివేసి కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటున్నాం. రైట్ ఇన్హేల్, లాక్ అండ్ హోల్డ్, లెఫ్ట్ ఎక్సేల్. రైట్ ఇన్హేల్, అగైన్ రైట్ ఇన్హేల్, లాక్ అండ్ హోల్డ్. లేదంటే ఇలా ముక్కు కూడా మూసుకోవచ్చు. రెండు ముక్కులు మూసుకొని లెఫ్ట్ ఎక్సేల్. రైట్ ఇన్హేల్, ముక్కు రంధ్రాలు మూసుకొని కుంభక స్థితి. లెఫ్ట్ ఎక్సేల్. ఈ విధంగా రైట్ ఇన్హేల్, లాక్ అండ్ హోల్డ్, లెఫ్ట్ ఎక్సేల్. రైట్ ఇన్హలేషన్, లాక్ అండ్ హోల్డ్, లెఫ్ట్ ఎక్సలేషన్. సూర్యభేది ప్రాణాయామం, సూర్యభేదన ప్రాణాయామం నార్మల్గా చేసుకోవచ్చు. కుంభక స్థితులు చేస్తే ఎక్కువ లాభం వస్తుంది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ప్రాణిక్ ఎనర్జీని ఇంప్రూవ్మెంట్ చేసుకున్నటువంటిది కుంభక స్థితి మనం బాగా యూజ్ చేయాలి. మనకు 30 సెకండ్స్ నుంచి 45 నుంచి 1 మినిట్, 1 మినిట్ నుంచి 1.5 మినిట్స్, 1.5 నుంచి 2 మినిట్స్ సాధన కూడా చేయాలి. మన యోగా సెంటర్లో 3 మినిట్స్ వరకు కూడా అభ్యాసం చేపిస్తాం మేము. తర్వాత చంద్రభేదన. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. లెఫ్ట్ ఇన్హేలింగ్, రైట్ ఎక్సేలింగ్. ఎడమ నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటూ కుడి నాసికం ద్వారా శ్వాసను వదులుతూ. తర్వాత కుంభక స్థితి. లెఫ్ట్ ఇన్హేల్, లాక్ అండ్ హోల్డ్, ముక్కు మూసివేసి కుంభక స్థితి. రైట్ ఎక్సేల్. లెఫ్ట్ ఇన్హేల్, కుంభక్, రైట్ ఎక్సేల్. ఎడమ నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటూ శ్వాస ఆపుతూ కుడి నాసికం ద్వారా శ్వాసను వదిలేస్తూ. ఈ విధంగా అభ్యాసం చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇంకా బాగా హీట్ అయిపోయింది అనుకో బాడీ, శీతలి ప్రాణాయామం కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇదొక రకం. కేచరి ముద్ర యూజ్ చేస్తూ
తర్వాత కుంభక్ స్థితి, లాక్ అండ్ హోల్డ్, ఎగ్జేల్, లాక్ అండ్ హోల్డ్, ఎగ్జేల్. ఈ విధంగా అభ్యాసం చేసేసి మనకు ఇంతకుముందు చెప్పినట్టు చక్రదండ్ అండ్ పల్లట్ దండ్, ఈ 2 దండులు చేసేసి మనం ప్రాణాయామం అభ్యాసం చేసేసి ఈ విధంగా శీతలి ప్రాణాయామం చేసేసి నార్మల్గా రిలాక్సేషన్ మెడిటేషన్లో తీసుకొని మనం ప్రశాంతంగా రోజు ఒక 15 నిమిషాల నుంచి 35 నిమిషాలు ఇలా రోజంతా పెంచుకుంటూ పోండి. యోగా సమయం 1 అవర్ 1.5 అవర్ అలా మనం అభ్యాసం చేసుకుంటూ ఉంటే మనం నిత్య జీవితంలో ఆరోగ్యంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి, శాంతియుతంగా ఉండడానికి అవకాశం తప్పకుండా ఉంటుంది. మీరు అభ్యాసం చేస్తూ ఉండండి. తప్పకుండా మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే.